మీరు మాత్రం నాకు చెప్పి ఖర్చు పెట్టండి. దానికి ఎవరికి వాడాలో దానికి వాడదాం. సిఎస్ఆర్‌లో మీరు ఏదైతే ఖర్చు పెట్టినారో అది. ఎవరైనా పేద విద్యార్థులు వచ్చినప్పుడు 100 మందికి ఒకళ్ళనో ఇద్దరినో మేమైనా చెప్తే వాళ్ళకి రాయితీలు ఇప్పించండి. అంతే తప్ప నాకు డొనేషన్ ఇవ్వండి, నేను ఎలక్షన్‌లో పోటీ చేస్తున్నాను, నాకనే పరిస్థితి ఉండదు. మిమ్మల్ని అడగను. నేను అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. మనం సమాజం కోసమే పనిచేద్దాం. మీతో పాటుగా నేను వర్కర్ని అనుకోండి, ఏదైనా సిఎస్ఆర్‌లో మీరు కొంత ఖర్చు పెట్టాలి. 1% 2% ఎంతో ఉంది కదా! ఆ డబ్బు ఖర్చు పెట్టి డబ్బు చెప్పి ఏ ఊరికి ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనేది మనం ఒక ఆలోచన చేసే అవకాశాన్ని ఇవ్వండి అంతే. అంతకన్నా నాకేం అవసరం లేదు. అది నాకు కూడా ఇవ్వక్కర్లేదు. నేను చెప్పిన చోట ఖర్చు పెట్టండి అంతే. అది ఒక మంచి పనికే వాడదాం. ఇక్కడ క్రికెట్ స్టేడియం పెట్టిస్తున్నాం. ఇవాళ డబ్బులతో పని. అంతా గవర్నమెంట్ పెట్టుకోదు. స్థల సేకరణ అయితే చేయించున్నాను. ఏదో రకంగా అందరూ సహకారం చేయాలి. నేను ఉన్న అందరిని అడుగుతున్నా, అందరూ సహకారం చేయాలి. మా బలుసులమ్మ తల్లి ఉత్సవాలు చేస్తాం. దానికి అందరూ మీతో పాటు నేను డోనర్నే. అందరూ కలిసి ఆ ఉత్సవాలు చేద్దాం. అంటే దేవుడు ఉంటేనే మనం ఉంటాం కాబట్టి ఓ పక్కన దాన్ని చేయాలి. మానవ సేవ మాధవ సేవ కాబట్టి ఎవరికి లేదంటే వాళ్ళకి చేద్దాం. అంతకు మించి మీరు ఎవరికి ఓ 10 పైసలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలాంటి సెటిల్మెంట్ ఎవరి దగ్గర రౌడీలు పోషించకండి. ఏ పోలీస్ స్టేషన్లోనూ డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్లు చేయించుకోకుండా మీకు ఏమైనా అవసరం అయితే నేను మీతో ఉంటాను. మీకు ఎక్కడన్నా బజార్లో సైట్లు ఉంటే ఇప్పుడు కట్టేసుకోండి. మీ జోలికి ఎవరు రారు, ఎవరికో రూపాయి ఇవ్వట్లేదు. ఇంక అంతకంటే నేను చెప్పడానికి ఏం లేదు. నేను నన్ను కేకేశారు, అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మినిమం వాళ్ళకి రీజనబుల్గా మనం చేయగలిగే లెవెల్కి తీసుకెళ్ళగలిగితే డెఫినెట్గా తాడేపల్లిగూడెనికి మనందరూ కలిసి వాసవి గ్రూప్తో పాటుగా నాకు కూడా మంచి పేరు, ఎక్కడో చిన్న పేరు ఉంటుంది. దానికోసం నేను మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను. మీరు దానికి డెఫినెట్గా మనం సర్వీస్ మోటివ్ చేద్దాం. మ్యాక్సిమం దాని లెవెల్ దానికి సరిపోయేలాగా. మీరు దీన్ని వ్యాపార సంస్థగా మీరు ఎలాగ ఎడ్యుకేషన్లో స్థిరపడ్డారు. మీరు దాన్ని కూడా మీరు పెట్టుకుంటే మీకు దాని ద్వారా పేరు వస్తుంది, ప్రాణాలు నిలబడతాయి, గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇది ఎలాగ మీరు చేసుకునే బిజినెస్ ఇది కంటిన్యూ చేసుకుంటే మీకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎవరిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది లేదు. ఖచ్చితంగా మెడికల్ కాలేజీకి మన టర్మ్లో ప్రయత్నం చేసే విధంగా ఇప్పుడే స్టార్ట్ చేసాం. మీరు చెప్పిన వెంటనే మరి వాళ్ళు ఏదన్నా అబుదాబి నుంచి మనకి కనుక కాల్ వస్తే ఎనీ టైం నేను మనుషులు కూడా పంపించాను. ఆయన ఇవాళ కూడా ఒక ఆయన వచ్చాడు, ఆయన కూడా వెళ్తున్నాడు. వెళ్ళి మరి వాళ్ళ లెవెల్లో మాట్లాడగలిగి ఎంత అంటే వాళ్ళు మీకు తెలుసు కదా, కింగ్స్ అనమాట. వాళ్ళు గవర్నమెంట్ కాదు కదా, షేక్స్ కింగ్స్ అంటారు, కింగ్స్ ఫ్యామిలీ. వాళ్ళు మా అద్దరుల్ని ఎంటర్ ఇండియన్ అతను ఉన్నాడు దాంట్లో. సో అతన్ని అప్రోచ్ అవ్వమని చెప్పాం. అది ఏమాత్రం ఛాన్స్ ఉన్నా గవర్నమెంట్ కంటే ముందు మనం అగ్రిమెంట్ చేసుకునే ఏర్పాటు నేను చేస్తాను. అది మీ ద్వారా వస్తుందని కూడా ఏదో సెంటిమెంట్. మనం అది నిట్టికి ప్రయత్నం చేసాం. అది మీరు నిట్టి మీ దగ్గర ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ నిట్టు వచ్చింది. తాడేపల్లిగూడెం అని కొడితే నిట్టు అని కొడితే తాడేపల్లిగూడెం వస్తుంది. దాంట్లో అది మా గొప్పతనం, అది అంతగానే ఏం లేదు. అలాగే ఫీల్ అవుతాం. ఖచ్చితంగా 42 హాస్పిటల్స్ వాళ్ళతో మాట్లాడతాను. అది ఇక్కడ తీసుకొచ్చి ఏర్పాటు కూడా చేస్తాం. ఇక మిమ్మల్ని ఏదన్నా మేము ఆశించేది ఏదన్నా ఉంటే నా కోసం నేను ఏది ఆశించను.